సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఎసిడిటీ మందులు దీర్ఘకాలం వాడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అజీర్ణం, త్రేన్పులు, ఛాతీలో మంట వంటి వాటి నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఒమెప్రజాల్ వంటి మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్ సిఫారసు లేకపోయినా సొంతంగా కొనుక్కుని వాడేవాళ్లు లేకపోలేదు. అయితే వీటిని దీర్ఘకాలం వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎముకల పటిష్టత తగ్గి తుంటి ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. బోస్టన్లోని మసాచ్యూసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హమీద్ ఖలీల్ బృందం ఇటీవల ఒక అధ్యయనం చేసింది. నెలసరి నిలిచిపోయిన 80,000 మంది మహిళలను పరిశీలించింది. ఈ అధ్యయనంలో పీపీఐలు వాడే వారిలో తుంటి ఎముక విరిగే ముప్పు 35% పెరిగినట్లు గుర్తించారు. ఈ మందులను ఆపేస్తే ఎముక విరిగే ముప్పు 2 ఏళ్లలోనే మామూలు స్థాయికి చేరుకుంటోంది కూడా. అందువల్ల ఎసిడిటీ మందులు మోతాదుకు మించి వాడకుండా ఉండటం మంచిది. ఈరోజు మనం ఎసిడిటీ మందులు దీర్ఘకాలం వాడితే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.